ఒక వ్యక్తి మరలా ఎందుకు తప్పు చేస్తాడు చెప్పండి? చేయొద్దు అనుకుంటాం, చేస్తాం. చేయనని చెప్తారు, మళ్ళీ చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే నీలో వచ్చిన పశ్చాత్తాపము అది నిజమైన పశ్చాత్తాపము. ఒక వ్యక్తిలో నిజమైన పశ్చాత్తాపం వచ్చినప్పుడు, వ్యక్తి నిజంగా యేసు ప్రభువుని ప్రేమిస్తున్నప్పుడు అతను ఎంత మాత్రము పాపముతో సహవాసము చేయడు. యేసయ్యని ప్రేమించే వ్యక్తి ఎంతగా యేసయ్యని ప్రేమిస్తాడో ఆ వ్యక్తి అంతే స్థాయిలో పాపమును అసహించుకుంటాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. రోజు గ్రంథాలు తెరవబడతాయి. ఆ గ్రంథంలో ఎవని పేరైనా జీవ గ్రంథములో వ్రాయబడినట్టు కనపడకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాల చర్చకి వచ్చినా ఏం చేసినా దానివల్ల ఏ ప్రయోజనం. ఈరోజు దేవుని సన్నిధిలో మీరు ఉన్నారనేది ఎంత వాస్తవం. ఒకరోజు ధవళ సింహాసనాన్ని ఎదుర్కోబోతున్నాం అనేది కూడా అంతే వాస్తవం. ఆ ధవళ సింహాసనం నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని బిడ్డ ఇప్పుడు నీవు పరిశుద్ధత కొరకు ప్రార్థన చేసుకో.